ఏ హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎవరైతే కొత్తగా వచ్చారో సో వెంటనే జల్దీ వెళ్ళేసి ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక మనం ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు వెంటనే ఒక నోటిఫికేషన్స్ దాంతో మనం టచ్లో ఉండొచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఇవాటి టాపిక్లోకి వెళ్దాం. సో మామూలుగా నిన్న నైట్ నుంచి కనుక మనకు సోషల్ మీడియాలో ఒకటే వైరల్ టాపిక్ కనబడుతుంది. అది వచ్చేసి ఏంటంటే టీటీడీలో జరిగిన తొక్కిసలాట. అసలు ఈ టీటీడీలో మామూలుగా జనరల్ ఒక 3 months బ్యాక్ చూసుకుంటే కనుక మనకు లడ్డూలో మాంసం వచ్చిందని చెప్పేసి ఆ టాపిక్ గురించి కూడా మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. అయితే అది అయ్యి ఇంకా 3 నెలలు అవుతుంది. ఈ సందర్భంలో అసలు లిటరలీ ఇది ఒక అనుకోని ఘటన అని చెప్పొచ్చు. అదేవిధంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ దేవస్థానంలో ఇలా అవ్వడం చాలా బాధాకరమని చెప్పుకోవచ్చు. అయితే ఇక లేట్ చేయకుండా మనం ఇందులో మేజర్ టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, అసలు ఏంటి తొక్కిసలాట జరగడం ఏంటి, అసలు అక్కడ ఏమైంది, దీనిపైన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలాంటి స్పందిస్తున్నారు ఏంటని చెప్పేసి కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. బట్ ఇవన్నిటి గురించి మనం మేజర్ పాయింట్స్ నెంబర్ వైజ్ వెళ్ళి మాట్లాడేసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఏ టైంలో అయింది, సో దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటిగా అసలు ఈ తొక్కిసలాట జరగడం కారణం ఏంటంటే టీటీడీలో చూసుకుంటే కనుక ప్రతి సంవత్సరం వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి ఒకటి పెట్టేసి, అంటే ఆ ద్వారం నుంచి దాని అసలు ఆ వైకుంఠ ద్వార దర్శనం అంటే ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని చెప్పేసి కూడా మనం తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి టోకెన్లు ఇవ్వడం అయితే జరిగింది. సో ఏదైతే టీటీడీలో జరిగినటువంటి వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు ఈ నెల 8వ తేదీన దాదాపు మధ్యాహ్నం నుంచి సాయంత్రము టోకెన్లు ఇద్దామని చెప్పేసి ఇటు టీటీడీ యాజమాన్యం అయితే మాట్లాడుకున్నారు. అయితే దీనికి సంబంధించి టీటీడీ యాజమాన్యం దాదాపు 8 కౌంటర్లను నిర్వహిస్తే ఈ 8 కౌంటర్లో 3 కౌంటర్లో మాత్రమే ఈ తొక్కిసలాట అయితే జరిగింది. సో మరి ఎలా అయింది ఏంటని చెప్పేసి కూడా దాని గురించి క్లియర్ కట్గా మాట్లాడితే మొదటిగా చూసుకున్నట్టయితే టీటీడీ యాజమాన్యం ఏం చేసిందంటే ఇక ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా టోకెన్లు ఇవ్వబోతున్నాం, అదేవిధంగా ఇటు భక్తుల రద్దీ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా వారికి మనం అంటే ఎలాంటి సెక్యూరిటీ ఇస్తే బెటర్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించారు. బట్ ఆలోచించినప్పటికీ కూడా ఇవాళ భక్తుల రద్దీ ఎక్కువ అవడమే కాకుండా ఇక్కడ చిన్న మిస్టేక్ పాయింట్ ఏమైందని చెప్పేసి, అంటే ఇది మన సొంత నిర్ణయంగా చెప్పడం లేదు, కేవలం మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అదేవిధంగా అక్కడ భక్తులే ప్రత్యక్ష సాక్షి కూడా కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. నెంబర్ 1 వచ్చేసి ఏంటంటే అక్కడ ఏదైతే ఈ టోకెన్లకు సంబంధించి లైన్ కట్టిన భక్తులకి దాదాపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం టోకెన్లు ఇస్తామని తెలిసిన విషయము. అయితే అప్పటికే చాలామంది రద్దీ వచ్చారు. కానీ అదే సందర్భంలో ఆ గేట్ల వైపున వైర్లు చుడుతుండగా ఇక్కడ దర్శనం సంబంధించిన ఎవరైతే భక్తులు ఉంటారో ఇక గేట్లు ఓపెన్ చేశారనే ఒక అపోహతోటి వాళ్ళైతే ముందరికి వెళ్ళడం జరిగింది. అదే టైంలో వాళ్ళు గేట్లు ఓపెన్ చేసేసరికి సడన్గా భక్తులు అందరూ ముందరికి వెళ్ళడం జరిగింది. సో ఆ వెళ్ళేసరికి ఇక టోకెన్లు అందులో ద్వార దర్శనం కాబట్టి చాలా ప్రత్యేకమైన దర్శనం, తప్పకుండా టోకెన్లను అందుకోవాలని చెప్పేసి వాళ్ళు చాలా ఆతృతగా వెళ్ళడంతో ఇక అక్కడ ఎక్కువ భక్తులు రద్దీ ఉండేసరికి ఎక్కువ ప్రమాదవశాత్తు తొక్కిసలాట జరిగింది. సో ఆ తొక్కిసలాటలో దాదాపు 6 మంది అయితే మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. దాదాపుగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఈ తొక్కిసలాటలో పలు ప్రాంతాల్లో చాలామంది ఇలానే చనిపోతున్నారు. కానీ దేవస్థానంలో చనిపోవడం అనేది చాలా బాధాకరం అని చెప్పొచ్చు. అయితే ఇది తెలుసుకున్న అక్కడ యాజమాన్యం కానీ లేకపోతే దానికి సంబంధించిన సిబ్బంది కానీ వెంటనే రావడం జరిగింది. అయితే అక్కడ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే కనుక 6 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా 43 మంది గాయాల పాలవ్వడం జరిగింది. ఇక అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వైద్య సిబ్బందిని కూడా పిలిచి వారిని ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదేవిధంగా అక్కడ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న సిబ్బంది కూడా వీటిపైన ఒక ఆలోచన తీసుకొని వారికి మంచి చెడు చూసుకోవడం అయితే జరిగింది. సో ఇదంతా తొక్కిసలాటలో జరిగినటువంటి విషయం. సో ఇక్కడ అసలు మరి ఇంతలా తొక్కిసలాట చనిపోయారు, అంతలా భక్తి రావడం కారణం ఏంటి, అసలు ఈ వైకుంఠ దర్శనం ద్వార దర్శనం అంటే ఏంటి అని చెప్పేసి మీరు అడిగితే సింపుల్గా ఏం లేదండి. మనం మాట్లాడుకుంటే కనుక ప్రతి సంవత్సరం టీటీడీలో చూసుకుంటే కనుక మామూలుగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలంటే అలిపిరి మెట్ల నుంచి మొదలు పెట్టుకొని ఇక కొండలు అంటే మెట్లు ఎక్కుతూ కొండ ప్రాంతంకు చేరుకొని అక్కడ మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అయితే ఇది మనం మామూలుగా అందరూ చేసే ప్రాసెస్. కానీ ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ద్వార దర్శనం ఏదైతే ఉంటుందో గుడి ప్రాంతం లోపల నుంచి చూసుకుంటే కనుక మనకు దక్షిణం వైపున ఒక ద్వారంలా కనబడుతుంది. ఈ ద్వారం నుంచి మనము నేరుగా దేవుని దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వైకుంఠ ద్వారం దర్శనం చేసుకుంటే చాలా మోక్షం కలుగుతుంది.
అనేది మంచి జరుగుతుందని చెప్పేసి చాలా నమ్మకం అన్నట్టు. సో దీనికోసం అని చెప్పేసి చాలామంది భక్తులు కూడా తప్పకుండా వారు మోక్షం కలిగించుకోవాలని చెప్పేసి ఒక మంచి దేవుని దర్శనం చేసుకోవాలని కూడా చాలామంది ఎదురు చూశారు. కానీ దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన తొక్కిసలాటలో చాలామంది ఇటు గాయపడడం కానీ 6 మంది చనిపోవడం కానీ చాలా బాధాకరమైన విషయం. సో దీని గురించి మాట్లాడుకుంటే ఇది క్లియర్ కట్గా ఉంటే అయితే ఇదే విషయంపై ఇక ఈ విషయం తెలియగానే ఇటు ఈ విషయం అంతా ఏపీలో జరిగింది కాబట్టి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అంటే ఇటు వైసీపీ అంటే ఏదైతే ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఉందో వైసీపీ నుంచి చూసుకుంటే కనుక కొంతమంది ముఖ్య నేతలు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది తప్పకుండా అక్కడ ఉన్న సిబ్బంది నిర్లక్ష్యమో లేదంటే ఇంకొకటి కాదు, ఇది కేవలం ముమ్మాటికి ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి కొంతమంది అంటే లేదు తప్పకుండా అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం ఉందని చెప్పేసి ఇంకా కొంతమంది అంటారు. సో మరి దీనికి ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా ఆన్సర్ ఇస్తుందని చెప్పేసి అనుకునే లోపల లేదు మేము తప్పకుండా మా జాగ్రత్తలో మేము ఉన్నాము, అదేవిధంగా అక్కడ సిబ్బందిని కూడా మేము మెరుగుపరచాము, కానీ ఇది అనుకోకుండా జరిగిన ఘటన దీనికి మేము చాలా బాధపడుతున్నామని చెప్పేసి ఇటు ఏదైతే కూటమికి సంబంధించిన నాయకుడు కానీ లేదంటే జనసేన అధినేత కూడా వాళ్ళు సంతాపం తెలిపడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాము, అదేవిధంగా వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటు ఎవరైతే అధినేత ఉన్నారో చంద్రబాబు నాయుడు సీఎం గారు కూడా వెళ్ళి వారిని చూడడం జరిగింది. అదేవిధంగా ఆ జనసేన అధినేత కూడా ఆ తిరుపతి దేవస్థానంకి వెళ్ళి అసలు ఏమైంది, ఎలా అయింది, ఎక్కడ మిస్టేక్ అయిందని చెప్పేసి కూడా వారు కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. సో ఇదంతా ఇలా ఉండగా మరి దీనిపైన ఇక్కడ ఏదైతే సోషల్ మీడియా సంబంధించిన నెటిజన్లు ఉంటారో వాళ్ళందరూ ఏంటంటే అసలు ఎందుకు ఈ తొక్కిసలాట ఇలా అవుతుంది, ఇక్కడ ప్రజల తప్ప ప్రభుత్వం తప్ప సిబ్బంది తప్ప అంటే తప్పకుండా మనం ఇక్కడ ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందండి. ఇది ముమ్మాటికి కేవలం ప్రజల తప్పని చెప్పాలి. ఎందుకంటే సందర్భం అంటే ఇక్కడ దేవస్థానం అని కాదు, మామూలుగా బయట మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఫంక్షన్లు అంటే సినిమా ఫంక్షన్లు అని చెప్పేసి లేకపోతే ఇంకొక దగ్గర పుక్షరాలు అని అంటే ఇక్కడ కొన్ని సందర్భాలు చూసుకుంటే కనుక వాళ్ళు రావడము మనం వాళ్ళని చూడడానికి కోసం అని చెప్పేసి ఇలా రావడము వెళ్ళడం ఇదంతా అవుతుంది. కానీ ఆ జనాభా ఎక్కువ ఉన్నారని తెలిసి కూడా అక్కడ చిన్నపిల్లల్ని వృద్ధులని తెలియకుండా మనం వెళ్ళి ఏదో తొందరపాటులో మనమే ఆగం చేసుకొని మనమే తొక్కిసలాట చేసుకొని అందులో మనం బాధపడడమే కాకుండా అవతల వాళ్ళని బాధ పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు. అయితే ఇక దీని గురించి మాట్లాడుకుంటూ పోతే కనుక మనకి ఇంకా ఫర్దర్గా మాట్లాడుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయని చెప్పొచ్చు. సో మొత్తానికి ఈ టాపిక్ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పినప్పటికీ కూడా ఇందులో మనకు మేజర్ పాయింట్స్ తీసుకుంటే మాత్రం ఇవే. సో కేవలం ప్రతి ఏడాది జరగబోయే ఈ వైకుంఠ ద్వార దర్శనం సంబంధించి మోక్షం కలుగుతుందని చెప్పేసి మంచి జరుగుతుందని చెప్పేసి భక్తులు ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా అక్కడ సిబ్బంది నిర్లక్ష్యం అయితే తప్పకుండా అక్కడ లేదని చెప్పొచ్చు. కేవలం ఇక్కడ ప్రజలు వాళ్ళకు వాళ్ళే మాకు టికెట్లు కావాలి, మాకు టోకెన్లు కావాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళే నెట్టుకొని తొక్కేసలాట చేసుకొని ఇలా అంటే పలువురిని గాయాలుపరచడమే కాకుండా ఒక 6గురి చావుకి కారణమయ్యారని కూడా చెప్పొచ్చు. సో ఈ లెక్కన మాట్లాడుకుంటే కనుక ఇక్కడ సిబ్బంది అదేవిధంగా ప్రభుత్వం అయితే తప్పలేదు. ఎందుకంటే ఇక్కడ సిబ్బంది అయినా అదేవిధంగా ప్రభుత్వమైనా తప్పకుండా ఇలాంటి సందర్భాలు ఏదైనా ఉంటే వారి జాగ్రత్తలు వారు ఉన్నప్పటికీ ఇక్కడ భక్తులమైన ప్రజలమైన మనం కూడా మన జాగ్రత్తలు మనం ఉండాలి కాబట్టి సో ఈ విషయానికి వచ్చేస్తే కనుక ఫుల్ క్లారిటీ అయితే మనకు ఇంకా రావాల్సి ఉంది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సో అప్పటి వరకు మీరు ఈ ఛానల్ చూస్తూనే ఉండాలి. అదేవిధంగా మరి మనం చెప్పిన టాపిక్ కానీ మనం చెప్పిన పాయింట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఏదైతే ఇంటెన్షన్ ఉంటుందో అభిప్రాయం ఉంటుందో కామెంట్ చేయండి. సో ఫర్దర్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తానండి మన ఛానల్. సో కీప్ రాకింగ్.